కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యచలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. తప్పకుండా తెలుసుకునవలసిన 78 విషయములు అని మన ఆచార్యులు ఒక పుస్తకాన్ని అనుగ్రహించారు. ఈ సృష్టి స్థితి లయములు ఎలా జరుగుతాయి, పుణ్యపాప కర్మల్ని జీవుడు ఎలా అనుభవిస్తాడు మొదలైనటువంటి విషయాల్ని, వేదాల్లో ఉన్న విషయాలని మనకి చిన్న పదాల్లో అందించారు. ముఖ్యమైన వాటినన్నింటినీ క్రోడీకరించి ఈ పుస్తకంగా మనకి అందించారు. ఇందులో 37 పేజీలు మనం చదువుకున్నాం. 38వ పేజీని చదువుకుందాం. ప్రాయశ్చిత్తం చేసుకొనని పాపకర్మలను పంచమహాయజ్ఞములు నిర్వర్తించకపోవడం వలన అనుభవించవలసిన పాపకర్మలను, తెలిసి కానీ తెలియక కానీ చేసిన పుణ్యకర్మలను అన్నింటినీ అనుభవించిన తర్వాత మరల క్రొత్తగా జన్మను ఎత్తనక్కర్లేదు, మోక్షం వస్తుంది. అయితే శ్రీమన్నారాయణమూర్తి ఏ జీవుడినైనా ప్రత్యేకించి అభిమానించినప్పుడు ఆ జీవుడి పుణ్యకర్మలను వాడి స్నేహితులకు, పాపకర్మలను వాడి శత్రువులకు అంటగట్టి ఆ జీవుడిని మోక్షానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అందుచేతనే భక్తులతో శత్రుత్వాన్ని ఎప్పటికీ తెచ్చుకోకూడదు. 39. ఏ జీవుడికైనా, ముఖ్యంగా మానవ శరీరంలో ఉన్న వారికి పుణ్యపాపముల అనుభవము ఒకదాని వెనుక ఒకటి వరుసగా ఏం రాదు. కొన్ని పుణ్యకర్మలను, కొన్ని పాపకర్మలను కలిపే ఏకకాలంలో అనుభవించవలసి ఉంటుంది. అయితే అవి పరస్పర విరుద్ధములైన ఫలములున్నవి కాకూడదంతే. ప్రతి జీవుని కొరకు ఈ విధంగా ఎంచుతూ పుణ్య పాపకర్మలను కట్టలుగా కట్టి శ్రీమన్నారాయణమూర్తి అనుభవింపచేస్తూ ఉంటాడు. వాటినే ప్రారబ్ధ కర్మ అని అంటారు. 40. ప్రారబ్ధ కర్మలో కూడా అనేక విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రారబ్ధ కర్మ విభాగానికి ఒక్కొక్క రకమైన శరీరము అవసరం అవ్వచ్చు. అలా అవసరమైనప్పుడు జీవుడు శరీరాలు మారక తప్పదు. అందుచేతనే వయసుతో సంబంధం లేకుండా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అలా అకాల మరణం సంభవించినప్పుడు ప్రారబ్ధ కర్మ ఒక విభాగము పూర్తి అయినది అని గ్రహించాలి. ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకొని మంచిని చేయడానికి కానీ చెడుని మానడానికి కానీ నిర్ణయం తీసుకొనలేని వయసులోని పిల్లలకు పుణ్యపాప కర్మలు అంటుకోవు. వారిని సరిదిద్దవలసిన తల్లిదండ్రులకే అవి అంటుకుంటాయి. ఈ కారణం చేతనే 12 సంవత్సరాల వయసులోపు పిల్లల చేత సంకల్పాలు చెప్పించడం వంటివి, అటువంటి వాటి అవసరం ఉండదు. అదేవిధంగా మానసిక పరిపక్వత లేని పిల్లల విషయంలో కూడా సంరక్షకులకే ఆ పుణ్యపాపాలు అంటుకుంటాయి, కానీ ఆ పిల్లలకు అంటుకోవు. భర్త సంరక్షణలో ఉన్న భార్య పాపాల బాధ్యత భర్తదేనని కూడా కొందరి అభిప్రాయం. భర్త పాపాలతో మాత్రం భార్యకు సంబంధం ఉండదట. సహధర్మచారిణిగా ఉంటే పుణ్యాల్ని మాత్రం పంచుకుంటుందిట. 42. కొన్ని పనులను అనుకోకుండా అప్రయత్నంగా చేసేస్తూ ఉంటాం. ఇది వరకు చేసిన కర్మల వాసన వలన అలా జరుగుతూ ఉంటుంది. మరి కొన్ని పనులను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుని చేస్తూ ఉంటాం. ఇది వరకు చేసిన కర్మల రుచి వలన జరుగుతూ ఉంటుంది. వాసన వలన చేసినా, రుచి వలన చేసినా పుణ్యపాపాల గణనలోకి ప్రతి కర్మ కూడా రావాల్సిందే. అయితే వాసన వలన చేసిన దానికంటే రుచి వలన చేసిన దానికి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 43. జీవనం గడపడానికి ధనాన్ని సంపాదించాలి. అందుకోసం ఏదో ఒక వృత్తిని ఎంచుకోక తప్పదు. ఆ ఎంచుకోవడంలోనూ పుణ్యపాపాలు వర్తిస్తాయి. ఎంచుకున్న వృత్తిని చేసేటప్పుడు కూడా పుణ్యపాపాలు జరుగుతూనే ఉంటాయి. అన్నింటినీ అనుభవించక తప్పదు. వృత్తి ఏదైనప్పటికీ ప్రవృత్తి అంటే స్వభావము దానికి భిన్నంగా ఉండవచ్చు. ఉపాధ్యాయ వృత్తిలోని వాడి ప్రవృత్తి జోదము, సురాపానం కావచ్చు. జోదగృహ వృత్తిలోని వాడికి పిల్లలకి పాఠాలు చెప్పడం ప్రవృత్తి కావచ్చు. వృత్తికి లాగే ప్రవృత్తికి కూడా పుణ్యపాపాలు తప్పవు. 44. శ్రీమన్నారాయణమూర్తికి అర్చన, ఆరాధన, ఆయన విషయం 10 మందికి తెలియపరచడం వంటివి వృత్తిగా కలవాడు పుణ్యాత్ముడు. ఆ వృత్తిని నిర్వహించే సందర్భంగా వాసన వలన జరిగే పాపాలకు అంటే పొరపాటుగా చేసే తప్పులకు ప్రత్యేకంగా శిక్ష పడదు. కానీ
రుచి వలన చేసే పాపాలకు అంటే తెలిసి తెలిసి చేసే తప్పులకు మాత్రం శిక్ష పడుతుంది. శ్రీమన్నారాయణమూర్తి విషయాల్ని ప్రవచనంగా చెప్పడం, అర్చనలు, ఆరాధనలకు ప్రోత్సహించడం మొదలైన వాటిని ప్రవృత్తిగా తీసుకున్నవాడు ఆ పనుల వలన ఏ ప్రయోజనాన్ని ఆశించడు కనుక పరమ పుణ్యాత్ముడిగా భావించబడతాడు. శ్రీమన్నారాయణుడికి అతడంటే చాలా ఇష్టం. అతడి కర్మలన్నీ కైంకర్యాలే. పుణ్యపాప విభాగం వాటిలో ఉండనే ఉండదు. జీవులలో ధన్యుడు అతడు. శ్రీమన్నారాయణమూర్తికి తీవ్రమైన ఆగ్రహం తన భక్తులను మనసులను చిన్నపుచ్చిన వారి మీద వస్తుంది అని 45వ పేజీలో చెప్తున్నారు. అంతకన్నా పెద్ద పాపం ఉండదు ఆయన దృష్టిలో. వారిని ఏమాత్రము క్షమించడు ఆయన. పశువులు, పక్షులు, బుద్ధిమాంద్యం ఉన్న మనుష్యుల వంటి జీవులకు కూడా వారు తన భక్తులను ఆశ్రయించి ఉంటే చాలు, రెండవ ఆలోచన లేకుండా మోక్షాన్ని ఇచ్చేస్తాడు శ్రీమన్నారాయణమూర్తి. 46. నారాయణ మంత్రోపదేశం పొందిన వారికి, దాని అర్థాన్ని ఉపదేశం పొందిన వారికి కూడా చాలా నిశ్చింత. వారికి ఆ మంత్రాన్ని మంత్రార్థాన్ని ఉపదేశించిన గురువుగారే పుణ్యపాప కర్మల్ని తొలగించే ప్రయత్నానికి బాధ్యత పడతారు. అంటే ఆయన ప్రేరణ చేత శ్రీమన్నారాయణమూర్తి ఆ పుణ్యపాపాల్ని సంపూర్ణంగా తొలగిస్తాడు. ఈ ఉపదేశం పొందిన జీవుడు ఏమీ అడగనక్కర్లేకుండానే. బ్రహ్మ విద్యాభ్యాసం కూడా ప్రత్యేకించి చేయనవసరం లేదు. వారు ఉపదేశం పొందిన నారాయణ మంత్రమే అన్ని బ్రహ్మ విద్యల సారం. అయితే శాస్త్ర అంటే చట్టవిరుద్ధమైన పనులేమీ చేయకూడదు. నారాయణ మంత్రం మీద గొప్ప విశ్వాసం ఉండాలి అంతే. 47. పుణ్యపాప కర్మలు చాలా వరకు సమాజంలో ఉండే ఇతరులతో కలిసి కానీ, కుటుంబంలో ఉండే ఇతర సభ్యులతో కలిసి కానీ అనుభవించవలసి ఉంటాయి. అదేవిధంగా కొన్ని శారీరకంగా అనుభవించవలసినవి, మరికొన్ని మానసికంగా అనుభవించవలసినవి అయి ఉండవచ్చు. వీటిలో ఇతరులతో కలిసి అనుభవించవలసిన అవసరము లేని పుణ్యపాపములను స్వప్నములలో అనుభవించవలసి ఉంటుంది. పాపకర్మలైతే దుష్టమైన స్వప్నాలు, పుణ్యకర్మలైతే మంచి స్వప్నాలు వస్తాయి. అందుచేత కళ కాదు, మన కర్మానుభవమే చాలా వరకు. కళలలో ఈ లోకపు అనుభవాలు ఉండవచ్చు, లేదా స్వర్గాది లోకాల అనుభవాలు ఉండవచ్చు. భవిష్యత్తులో శారీరకంగా అనుభవించవలసిన కర్మల విషయాలు కూడా అప్పుడప్పుడు కళలలో మంచి లేదా చెడుగా సూచితమవుతూ ఉంటాయి. ఇవి కాక శరీర అనారోగ్యాన్ని సూచించేవి, మెలకుగా ఉన్నప్పుడు తీవ్రంగా ఆశపడి సామాజిక భయం చేత అనుభవించడానికి సాహసించినవి కూడా కళల్లో ఉంటాయి. పుణ్యం సుఖాన్నిస్తుంది, పాపం దుఃఖాన్నిస్తుంది. కలలో అయినా మెలకుగా ఉన్నప్పుడైనా సుఖం దుఃఖం కలిగిపోతే దానికి సంబంధించిన పుణ్య పాపకర్మలు నశించిపోయినట్లే. మనము మెలకుగా ఉండే దశలోనూ స్వప్న దశలోనూ కూడా మన చేత ఆయా కర్మలను అనుభవింపచేసేది శ్రీమన్నారాయణమూర్తే. శారీరకముగా మానసికముగా జీవుడికి విశ్రాంతి అవసరము అని అనిపించినప్పుడు ఆ శ్రీమన్నారాయణమూర్తే గాఢ నిద్రను కూడా అనుగ్రహించి సేద తీరిన తర్వాత మరల కర్మ అనుభవానికి సిద్ధపరుస్తాడు. ఏది ఏమైనప్పటికీ జీవులందరి ప్రవర్తన వారి వారి పుణ్యపాప కర్మముల ఆధారంగానే నడుస్తూ ఉంటుంది. 50. పుణ్యకర్మల వలన సంతృప్తి, సంతోషము, మంచి ఆలోచనలు, అందరి పట్ల ప్రేమ, ఆదరణ, నవ్వుతూ ఉండడం, శ్రీమన్నారాయణమూర్తి యందు ఆసక్తి, ఇతరులకు సాయం చేయాలనే బుద్ధి కలుగుతూ ఉంటాయి. సాధారణ పాపకర్మల వలన చంచలత్వము, అపనమ్మకము, ఇతరులను రెచ్చగొట్టడము, శ్రీమన్నారాయణమూర్తి యందు ఉదాసీనత, విపరీత బుద్ధి మొదలైనవి కలుగుతాయి. తీవ్రమైన పాపముల వలన సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, బద్ధకము, ఇతరులను హింసించాలనే కోరిక, శ్రీమన్నారాయణమూర్తిని ఎదిరించాలనే భావము కలుగుతూ ఉంటాయి. పుణ్యపాప కర్మల వలన కలిగే భిన్న భిన్న భావాలు మరల ఆయా కర్మలను వారు చేయడానికి దారితీస్తూ ఉంటాయి. 51. అందుచేతనే పుణ్యకర్మలను చేసేవారు వాటిని కొనసాగించడము, పాపకర్మలను చేసేవారు మరల వాటి యందు ఆసక్తితో ఉండడము జరుగుతూ ఉంటాయి. ఇదొక చక్రంలా ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఏదైనా ఒక బలమైన పుణ్యకర్మ వలన మాత్రమే ఈ చక్రాన్ని ఛేదించే అవకాశం ఉంటుంది, లేదా శ్రీమన్నారాయణమూర్తి నిర్హేతుకంగా సంకల్పించి ఛేదించాలంతే. 52. కట్టలుగా కట్టబడిన పుణ్యపాప కర్మలలో
చాలా బలమైనవి ఏ కట్టలో ఉంటే ఆ కట్ట ముందుగా అనుభవానికి వస్తుంది. అది అనుభవిస్తూ ఉండగానే ఇంకా తీవ్రమైన పుణ్యపాప కర్మలు చేస్తే నిలవ ఉన్న కట్టలలోకి అవి ప్రవేశించకుండానే ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రారబ్ధ కర్మ అనబడే కట్టలోనికే నేరుగా అవి ప్రవేశించేస్తాయి. అంటే ఈ జన్మలోనే తీవ్ర పుణ్య పాపముల అనుభవం జరిగిపోతుందన్నమాట. శాపములు, వరములు అంటే ఆ విధమైన అతి తీవ్ర పాపపుణ్యములే. వాటిని అనుభవించే విధానాన్ని, కాల వ్యవధిని కూడా ఆ శాపాలని, వరాలని ఇచ్చే పుణ్యపురుషులే నిర్ణయిస్తారు. వారు చేసుకున్న పుణ్యమే వారికి ఆ అధికారాన్ని ఇస్తుంది, వాక్శుద్ధిని ఇస్తుంది. అందుకే పెద్దల, భక్తుల, స్వామీజీల వాక్కులకి చాలా శక్తి ఉంటుంది. 53. పుణ్యములంటే శ్రీమన్నారాయణమూర్తికి ఇష్టమైనవి, పాపములంటే ఆయనకు ఇష్టం లేనివి కనుక మనము ప్రయత్నము చేసి పుణ్యములనే పెంచుకునే అవకాశం చాలా ఉంది. ఇతరులు దుఃఖిస్తూ ఉంటే చూడలేక ఏదో ఒక విధంగా సహాయపడాలని ప్రయత్నించడం, కనీసం మనస్సులో అయినా అలా భావించడం శ్రీమన్నారాయణమూర్తికి చాలా ఇష్టమైన పని. పుణ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఈ పద్ధతి చాలా శ్రేష్టం. ఆయన సేవ చేయడము, చేయాలని కోరుకోవడము, ఆ భాగ్యం ఇమ్మని ప్రార్థించడం కూడా ఆయనకి ఇష్టమైన పనులే. అయితే ఆయనకి ఇష్టం లేని పనులని మాత్రం మానివేయక తప్పదు. 54. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ విధంగా ప్రవర్తించవలసి ఉంటుందో ఒక ప్రణాళిక శ్రీమన్నారాయణమూర్తి చేత తయారై ఉంటుంది. ఆ విధంగానే అందరి పుణ్య పాప కర్మల అనుభవాలు జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్లుగా మనం చెప్పుకునేవన్నీ శ్రీమన్నారాయణమూర్తి ప్రణాళికలో భాగములే అని మనం గమనించాలి. తన ప్రణాళిక ప్రకారము కొందరి జీవుల కర్మానుభవాల కోసము మరికొందరు జీవులను ఉపయోగించుకుంటూ ఉంటాడు. 55. ఏదైనా ఒక భవనం నిర్మించాలని ఒక వ్యక్తి సంకల్పించి ఏ పనివారి చేత ఆ పనిని పూర్తి చేయిస్తాడో ఆ పనివారిని సాక్షాత్కర్తలు అని అంటారు. సంకల్పించిన ఆ యజమానిని ప్రాయోజకకర్త అని అంటారు. సాక్షాత్కర్తలు యజమాని చెప్పినట్లు పొల్లుపోకుండా చేస్తే తత్సంబంధమైన పుణ్యపాపములు ప్రాయోజకకర్తకే చెందుతాయి, కానీ సాక్షాత్కర్తలకు చెందవు. అయితే ఆ పని ప్రారంభం అవడానికి ముందు సాక్షాత్కర్తలు తమ విచక్షణా జ్ఞానాన్ని ఏ విధంగా వినియోగిస్తారో దానిని అనుసరించి కొంత పుణ్యపాపములు వారికి కూడా చెందుతాయి. తప్పుడు పనులను తెలిసి వాటిని చేయడానికి అంగీకరించకూడదు. 56. హత్య చేయడం పాపమని తెలిసినా యజమాని చెప్పినట్లు చేస్తున్నాం కదా అని చేసేస్తే ప్రాయోజకకర్తతో పాటు సాక్షాత్కర్తకు కూడా హత్యాదోషం తప్పక అంటుతుంది. ఇంకా ఒక పురోహితుని చేత కార్యక్రమం చేయించుకునేటప్పుడు సాక్షాత్కర్త పురోహితుడు, చేయించుకునేవారు ప్రాయోజకకర్తలు అవుతారు కదా. అప్పుడు పురోహితుడు చేసిన తప్పులలో ప్రాయోజకకర్తలకు సంబంధం లేదు. రావాల్సిన పుణ్యం అంతా వారికి వస్తుంది. తప్పు చేసినా పాపమేమైనా ఉంటే అది పురోహితుడిదే అవుతుంది. 57. పాపమని తెలిసినా చేయకుండా ఉండడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేసి తప్పనిసరి పరిస్థితుల్లో నిర్బంధంతో చేయవలసి వచ్చినప్పుడు ఆ పాపము ప్రాయోజకకర్తకే వెళుతుంది, సాక్షాత్కర్తకు చేరదు. శాస్త్ర విషయములు లోతుగా తెలియక మిడిమిడి జ్ఞానంతో ధనము మొదలైన వాటి యందు ఆశతోనూ ప్రవచనముల ద్వారా కానీ ఉపదేశముల ద్వారా కానీ తప్పు మార్గం పట్టిస్తే ఆ పాపము అవి చెప్పిన వారికే చెందుతుంది, కానీ దానిని విశ్వసించి ఆచరించిన వారికి చెందదు. 58. పాపం చేయకుండా ఉండడం పుణ్యం కాదు, పుణ్యం చేయకుండా ఉండడం మాత్రం పాపమే. పాపం చేద్దామా పుణ్యం చేద్దామా అనే ఆలోచనలో ఉండడం పుణ్యము కాదు, పాపము కాదు. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే అదొక మానసిక కర్మ అవుతుంది. ఆ పనిని చేసేసినప్పుడు అది శారీరక కర్మ అవుతుంది. చేస్తానని నోటితో అన్నప్పుడు వాగ్రూపమైన కర్మ అవుతుంది. పుణ్యమో పాపమో అవుతుందన్నమాట. పాపకర్మలకి శారీరకంగా చేసినప్పుడు తీవ్రత ఎక్కువ, వాగ్రూపం అంతకన్నా తక్కువ, మానసికం ఇంకా తక్కువ. మూడింటితోటి చేస్తే చాలా తీవ్రత ఉంటుంది. పుణ్యకర్మలకి మానసికం ముఖ్యం, శారీరకం తర్వాతది, వాగ్రూపం ఆ తర్వాతది.
మూడింటితోటి చేసిన వాడిది చాలా గొప్ప పుణ్యం. 59. ఏది పుణ్యము ఏది పాపము అనే విషయం కేవలం శాస్త్రం వలననే తెలుస్తుంది. శాస్త్రం అంటే వేదం, దాని వివరణలైన ధర్మశాస్త్రములు, కథలుగా ఉండే ఇతిహాస పురాణాలు. శాస్త్ర విషయములు తెలిసి పాపం చేసినా తెలియక పాపం చేసినా అనుభవించక తప్పదు. ఎవరెవరి స్థాయిని అనుసరించి వారందరూ శక్తివంచన లేకుండా శాస్త్రాభ్యాసాన్ని చేయవలసిందే. లేకపోతే కనీసం శాస్త్రాభ్యాసం చేసిన వ్యక్తుల నుంచి తెలుసుకొని ఆచరించవలసినదే. శ్రీమన్నారాయణమూర్తి తనకు సమర్పించే పూజలు మొదలైన వాటిని సాధారణ పుణ్యములుగా అంగీకరించినా వాటికి బదులుగా ఏదైనా ఒక ఫలాన్ని ఆ జీవుడు కోరినప్పుడు దానిని ఆయన ఇవ్వగానే ఆ పుణ్యకర్మ శూన్యం అయిపోతుంది. 60. ఫలాన్ని కోరి శ్రీమన్నారాయణమూర్తికి లేదా ఇతర దేవతలకి పూజలు మొదలైనవి చేస్తున్నప్పుడు శాస్త్రోక్త పద్ధతిలో ఏ లోటు వచ్చినా ఆ మేరకు కొంత పాపాన్ని ఆ జీవుడు సంపాదించినట్లే. ఏ లోటు లేకుండా చేసినప్పుడు వచ్చే పుణ్యం కూడా దాని ఫలం ఆశించగానే శూన్యమైపోయి కూర్చుంటుంది. ఫలాన్ని ఆశించకుండా శ్రీమన్నారాయణమూర్తికి చేసే పూజలలో లోటుపాట్లు ఉన్నా వాటి వలన పాపం రాదు సరికదా, ఫలాన్ని ఆశించలేదు కనుక ఆ పుణ్యం శాశ్వతంగా నిలవ ఉంటుంది. అంటే శ్రీమన్నారాయణమూర్తి చాలా సంతోషిస్తాడని అర్థం. ఇదే సకల ఉపనిషత్తుల సారం. శ్రీమన్నారాయణమూర్తికి సకల విధాల సంతోషం కలిగించడానికే ఈ జీవుడు ఉన్నాడు. దానినే కైంకర్యం అని అంటారు. అనంతుల వారు ఇలా ఎప్పుడూ కైంకర్యం చేసుకుంటూ ఉంటారు. అందుకే వారిని ఆది శేషువు అని అంటారు. ఈ బ్రహ్మాండాలలో సాధారణ పరిస్థితిలో జీవుడు ఎలా ప్రవర్తిస్తే తనకు సంతోషం కలుగుతుందో శాస్త్రముల ద్వారా తానే స్పష్టం చేశాడు శ్రీమన్నారాయణమూర్తి. విశేష పరిస్థితులలో తనకు సంతోషం కలిగించడమే ప్రధానంగా భావిస్తూ ఉన్న జీవుడు శాస్త్రోక్త విధానంలో ఏవైనా ఉల్లంఘనలు చేసినా ఎంత మాత్రం పట్టించుకోడు. శ్రీమన్నారాయణమూర్తి వాడికి ఓ పాపం అంటనే అంటదు. 62. పుణ్యపాపాల వివరాలు ఎంత చక్కగా తెలిసినా పరిస్థితుల ప్రభావం వలన శ్రీమన్నారాయణమూర్తికి నచ్చని పనులు జీవుల వలన జరిగిపోతూ ఉండవచ్చు. అలాంటి సమయంలో ఆయన ఆగ్రహించకుండా ఉండడానికి లక్ష్మీదేవి సిద్ధపడుతుంది. జీవుల పరిస్థితిని ఆయనకు వివరించి శిక్ష తగ్గేటట్లు కానీ పూర్తిగా తొలగేటట్లు కానీ సిఫార్సు చేస్తుంది. ఆమె మాటలను ఆయన సాధారణంగా కాదనడు. అందుచేత ముందుగా లక్ష్మీదేవిని దర్శించుకొని లేదా భావించుకొని ఆమె అనుగ్రహం పొంది తదుపరి శ్రీమన్నారాయణ్ణి ఆరాధించుట లేదా భావించుట శ్రేష్టం. 63. అసంఖ్యాకంగా ఉన్న జీవుల పుణ్య పాపకర్మల్ని అనుభవింపచేయడానికి శ్రీమన్నారాయణమూర్తి సాక్షాత్కర్తగా ఉండడు. సాధారణంగా తన అధీనంలో ఉన్న ఆయా దేవతల చేతనే వ్యవస్థను నడిపిస్తూ ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు మరియు తన భక్తుల విషయంలో మాత్రం తానే స్వయంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. 64. విరజానదికి అవతల పరమపదంలో ఉన్న శ్రీమన్నారాయణుడు తన కార్యకలాపాలన్నింటినీ ఆయా బ్రహ్మాండాల్లో ఉన్న విష్ణు రూపంలోనే చేస్తూ ఉంటాడు. ఆ విష్ణువునే పాలకడలిలో ఆదిశేషుపై పవళించిన వాడిగా మనమందరం ఆరాధిస్తూ ఉంటాం. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామ, కృష్ణ అవతారాలన్నీ విష్ణువు నుంచే బయలుదేరుతాయి. గజేంద్ర మోక్ష సందర్భంలో రక్షించినవాడు కూడా విష్ణువే. నారాయణ్ణి మొదటి అవతారంగా విష్ణువే కీర్తించబడుతూ ఉంటాడు. 65. పుణ్యపాప కర్మలను చేస్తూ సంసార ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉన్న జీవులు తన యందు ఆసక్తిని ప్రేమను కలిగించుకోవడానికి వీలుగా వివిధ రూపాలలో చిత్ర విచిత్ర చేష్టలతో విష్ణువు వివిధ అవతారాల్ని స్వీకరిస్తాడు. ఆ సమయంలో ఆయన ప్రదర్శించిన కళ్యాణ గుణాలకు వశపడిన జీవులు ఆయన యందు ప్రేమతో పాపకర్మల నుండి వైదొలగి క్రమంగా ఫలాన్ని ఆశించకుండా పుణ్యకర్మలు చేస్తూ ఆరాధించడం ప్రారంభిస్తారు. దీనిని భక్తి అని అంటారు. జీవుల పుణ్యపాప కర్మలన్నీ వారి వారి మనస్సుల్లోనే రికార్డై ఉంటాయి. ఏ శరీరానికి మారినా ఆ శరీరంతో ఏ లోకానికి వెళ్ళినా మనస్సు జీవునితో పాటే ఉంటుంది. మనసుతో పాటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. జీవుడు అణువంత ఉంటాడు, అంటే చాలా చిన్నవాడు.
అతడు పరలోక ప్రయాణం చేసినప్పుడు అతడి ఇంద్రియాలు, మనస్సు కలిసి ఒక చిన్న శరీరంగా అతనితో పాటే ఉంటాయి. వాయువు వాసల్ని మోసుకుని వెళ్ళిన విధంగా జీవుడు వీటిని తీసుకునే ప్రయాణిస్తూ ఉంటాడు. 67. జీవుని ప్రయాణం విచిత్రంగా ఉంటుంది. భూలోకంలో మరణించిన తర్వాత స్థూలమైనటువంటి అంటే పెద్దదైన శరీరాన్ని విడిచి మనస్సు, ఇంద్రియాలు, పంచభూతముల సూక్ష్మ అంశాలతో కలిసిన సూక్ష్మ శరీరంతో సాధారణంగా పితృలోకానికి చేరుకుంటాడు. అక్కడ నుండి నరకలోకమో, స్వర్గలోకమో, ఇంకా ఏదైనా లోకమో వెళ్ళి అక్కడి స్థూల శరీరాన్ని ధరించి సుఖాన్నో దుఃఖాన్నో అనుభవించి తిరిగి వెనక్కి వస్తాడు. 68. ఏ లోకానికి ఎప్పుడు ప్రయాణం చేసినా సూక్ష్మ శరీరంతోటే ప్రయాణం చేస్తాడు. తిరిగి భూలోకానికి వచ్చేటప్పుడు మేఘముల ద్వారా, సస్యముల ద్వారా ప్రయాణించి పురుష శరీరంలో నుంచి స్త్రీ శరీరంలోనికి వెళ్ళి తిరిగి స్థూల శరీరాన్ని ధరిస్తాడు. ప్రతిరోజు, ప్రతి నిమిషము కోట్లాది జీవులు ఇలా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. 69. మోక్షం పొందబోయే జీవుడు కూడా సూక్ష్మ శరీరంతోనే విరజానది వరకు వెళ్ళి దాని యువతల ఒడ్డున ఇంద్రియాలను, మనస్సును, పంచభూతముల సూక్ష్మ అంశాలను విడిచిపెట్టి తానొక్కడే అవతల ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడ శ్రీమన్నారాయణమూర్తి సంకల్పం చేత ఒక దివ్యమైన శరీరాన్ని ధరించి కైంకర్యాలు చేసుకుంటూ ఆనందిస్తాడు. ఆ శరీరం ఏ విధంగా ఉంటుందో మన ఊహకు అందదు. 70. భూలోకంలో ఉండే శరీరాలకి, వస్తువులకి పంచభూతముల్లోని మట్టి అంశ ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఏదైనా వెలుగులోనే అవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మిగిలిన లోకాలలో ఉండే శరీరాలు, వస్తువుల్లో కొన్ని జలము అంశ ఎక్కువగా ఉన్నవి, మరికొన్ని అగ్ని అంశ ఎక్కువగా ఉన్నవి, ఇంకా కొన్ని వాయు అంశ ఎక్కువగా ఉన్నవి, లేదా ఆకాశపు అంశ ఎక్కువగా ఉన్నవి ఉంటాయి. అందుచేత భూలోకంలో ఉండే పరిస్థితులు వేరు, మిగిలిన లోకాల్లో ఉండే పరిస్థితులు వేరు. వీటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది పరమపదం. అక్కడ మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనే వాటికి బదులుగా పరమేష్టి, పుమాన్, విశ్వ, నివృత్త, సర్వ అనే 5 ఉంటాయట. 71. బ్రహ్మాండంలోని ఏ లోకంలో ఉన్నా ప్రకృతి సంబంధంతో ఉన్నట్లే, అంటే సంసారంలో ఉన్నట్లే. దుఃఖంతో కూడిన సుఖమే తప్ప కేవల సుఖం ఏ బ్రహ్మాండంలోనూ ఉండదు. పరమపదంలో మాత్రం ఏ విధమైన కల్తీ లేనటువంటి గొప్ప ఆనందం లభిస్తుంది. అది ఎల్లప్పుడూ పెరిగేదే, ఏనాటికి అంతం లేనిది. దానిని మనకు లభింపచేయాలని శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందులో భాగమే వివిధ అవతారాలు. 72. ఆయా అవతారముల వలన ప్రయోజనము ఆయా కాలాల్లో ఉన్నవారికే అధికం. మిగిలిన వారు రామాయణం, భారతం, భాగవతం వంటి గ్రంథముల ద్వారా ఆ అవతారాలను అనుభవించవలసిందే. అంతకుమించి ఎక్కువ ప్రయోజనాన్ని జీవులకు కల్పించాలని నిగ్రహ రూపంగా కూడా శ్రీమన్నారాయణమూర్తి అవతరించాడు. అలా అవతరించిన మొట్టమొదటి విగ్రహం ప్రస్తుతం మనం శ్రీరంగంలో దర్శిస్తున్న రంగనాథుని రూపం. అటు తర్వాత అనేక స్థలాల్లో, అనేక రూపాలలో ఆయన విగ్రహ రూపంలో అవతరిస్తూనే ఉన్నాడు. 73. అలా ఆయన అవతరించిన ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండే విగ్రహాన్ని దర్శించినప్పుడు ఆ విగ్రహంలో శ్రీమన్నారాయణమూర్తి ఉన్నాడు అని భావించకూడదు. ఆ విగ్రహమే శ్రీమన్నారాయణమూర్తి అని భావించాలి. ఆలయంలో ప్రవేశిస్తూనే రాజగోపుర శిఖర దర్శనం చెయ్యాలి. ధ్వజస్తంభం వద్ద శిరసా నమస్కరించాలి. ప్రదక్షిణపూర్వకంగా వెళ్తూ ఆలయ శిల్పాలని దర్శించాలి. గరుడాళ్వార్లను దర్శించి అక్కడి నుండే మూల విరాట్ దర్శించే ప్రయత్నం చెయ్యాలి. లక్ష్మీ సన్నిధిలో నమస్కరించి గర్భగుడిలో ప్రవేశించాలి. స్వామి శ్రీపాదాలని దర్శించి ధన్యులం అవ్వాలి. మన ఇళ్లలో ఉన్న ఆరాధనామూర్తులు కూడా స్వయంగా శ్రీమన్నారాయణమూర్తే అని తెలుసుకోవాలి. 74. పరమపదంలో ఉండే అపరిమిత ఆనందాన్ని మన అందరం పొందడానికి వీలుగా ఎన్నో మార్గాలను శ్రీమన్నారాయణమూర్తి శాస్త్రాల్లో సూచించాడు. వాటన్నిటిలోకి ఆయనకి ఇష్టమైనది తనను ప్రేమించడం, ఏ విధమైన ఫలాన్ని ఆశించకుండా ప్రేమించడం. దానిని మనకు అలవాటు చేయడానికి అష్టోత్తర శతనామాలలో ప్రతి నామానికి చివర నమః నమః అని పెద్దలు మన చేత చెప్పిస్తూ ఉంటారు. నమః అంటే నా కొరకు కాదు అని అర్థం.
నామాలలో కేశవాయ మాధవాయ అని ఉంటే కేశవుని కొరకు మాధవుని కొరకు కాదు అని చెప్పి, ఈ పుష్పములు సమర్పిస్తున్నప్పుడు లేదా ఈ పసుపు కుంకుమలు సమర్పిస్తున్నప్పుడు ఇవి నీ కొరకే తప్ప నా కొరకు కాదు, నేనేమీ ఆశించడం లేదు అనే భావాలను అభ్యాసం చేయడం కోసం అర్చనలు జరుగుతూ ఉంటాయి. తప్పక పాల్గొని నమః అని ఉచ్చరిస్తూ ఉండాలి. నామం తెలియకపోయినా నారాయణాయ నమః అని ప్రతిసారి అనగలిగితే ఇంకా మంచిది. శ్రీమతే నారాయణాయ నమః అని అనగలిగిన వారికి లక్ష్మీదేవి సిఫార్సు కూడా లభించి ధన్యులవుతారు. 76. పరస్పరం పరిచయం లేని ఒక యువకుడు ఒక యువత వివాహం చేసుకున్న తర్వాత అతను తన భర్త అనే భావనను ఆమె క్రమంగా కొంతకాలానికి దృఢపరుచుకుంటుంది. అతనితో పాటే ఉంటూ అతని మాటలే వింటూ తనకు తెలియకుండానే ప్రేమించడం ప్రారంభిస్తుంది. ఆ ప్రేమకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉండదు. అదేవిధంగా శ్రీమన్నారాయణమూర్తిని ఈ జీవులు భర్తగా ప్రేమించగలగాలని దానినే భక్తి యోగం అని అంటారు. 77. ఏ పనైనా చేస్తున్నప్పుడు తాను చేసినందువలన కాక శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్లనే ఆ పనికి ఒక ఫలితం వచ్చింది అని భావిస్తూ ఉంటే దానిని కర్మయోగం అని అంటారు. అదే క్రమంగా జ్ఞానయోగంగా మారిపోతుంది. అప్పుడు తనకి శ్రీమన్నారాయణమూర్తికి మధ్య ఉండే బంధం స్పష్టమవుతుంది. ఆ తర్వాతి దశలో భక్తి యోగం వికసిస్తుంది. 78. వీటన్నిటినీ సులభంగా సాధించడానికి ఈ జీవులు ఒక గురువుగారిని ఆశ్రయించడం మంచిది. ఆయన వద్ద నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొంది దానిని అనుసంధానం చేస్తూ ఉంటే జీవితమే మారిపోతుంది. తాను శ్రమపడవలసిన అవసరం లేకుండా పిత్రార్జితమైన ఆస్తి లభించినట్లు నారాయణ మంత్ర శక్తి లభిస్తుంది. అంతవరకు కష్టాలుగా కనబడినవి ఇక ఆ విధమైన భావనను ఇయ్యవు. అన్నింటా శ్రీమన్నారాయణమూర్తిని దర్శిస్తూ సుఖంగా కాలం గడిపి అటు పిమ్మట నేరుగా పరమపదాన్ని చేరుకోవచ్చు. ఇది మన జీవిత లక్ష్యం. ఇదే జీవులందరి లక్ష్యం. ఇలా ఈ 78 విషయాలు కూడా సూత్రప్రాయంగా అందించారు మనకి మన ఆచార్యులు. అంటే ఒక అవగాహన కోసం, ఫండమెంటల్గా ఒక అవగాహన కోసం తప్ప ఎంతకంటే వివరణ లేదు అని అనుకోకూడదు. మనం ఇంకా వివరంగా కావాలంటే మన శాస్త్రాలు వేదాలు తీస్తే కనుక ఆచార్యుల ద్వారా పండిత పుత్రుల ద్వారా మనము వీటి యొక్క అర్థాలు వివరంగా తెలుసుకోవచ్చు. చివరిలో ఒక మాట చెప్పారు, నుదుట బొట్టు తప్పనిసరిగా ఎల్లవేళలా ఉండాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే శ్రీమన్నారాయణమూర్తికి అది ఇష్టం అని అర్థం. ఆ బొట్టే నిలువుగా పొడవుగా పెట్టుకుంటే ఆయన మరింత ప్రీతిని చెందుతాడని కూడా అందరూ గ్రహించాలి అని చెప్పి ఆచార్యులు ఈ తెలుసుకోవాల్సినటువంటి 78 విషయాల్ని మనకి చిన్న పుస్తకంగా అందించారు. ఈ రోజుతో మనం దాన్ని పూర్తి చేసుకున్నాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.